వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సప్త ఋషులు అనే శీర్షికలో భాగంగా మనము అత్రి మహర్షి గురించి తెలుసుకున్నాము. అలాగే భరద్వాజ మహర్షి గురించి తెలుసుకున్నాము. అతని కుమారుడైనటువంటి ద్రోణాచార్యుడు గురించి, ద్రోణాచార్యుడి కుమారుడైనటువంటి అశ్వత్థామ గురించి నిన్నటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈరోజు ద్రోణాచార్యుడి యొక్క అజ్ఞాత శిష్యుడు అయినటువంటి ఏకలవ్యుడి గురించి తెలుసుకుందాం. ఈ ఏకలవ్యుడు నిషాద రాజకుమారుడు. ఇతను చిన్నప్పటి నుంచి కూడా విలువిద్య అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది. జంతువుల యొక్క కదలికల్ని బట్టి ఇతను విలువిద్యను ప్రయోగించడము బాగా సాధన చేస్తూ ఉండేవాడు. తన తండ్రి చెప్పిన పురాణాల కథలను, వీరుల యొక్క కథలను అన్నీ వింటూ ఎంతో ప్రేరితుడవుతూ ఉండేవాడు. అంతేకాకుండా శ్రీరాముడి ధనుర్విద్య ఇతనికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇలా కొంతకాలం అయ్యాక ద్రోణాచార్యుడి అపారమైన విలువిద్య పారంగత్వం గురించి ఇతనికి తెలుస్తుంది. ఎలాగైనా సరే అతని వద్ద విలువిద్య నేర్చుకోవాలని తల్లి తండ్రితో చెప్పి హస్తినాపురానికి వెళ్తాడు. అక్కడ ద్రోణాచార్యుడిని కలిసినప్పుడు ద్రోణాచార్యుడు భీష్ముడికి చెప్పుంటాడు ఆల్రెడీ, ఓ కౌరవులకి పాండవులకి మాత్రమే తను విలువిద్య నేర్పుతానని చెప్పుంటాడు. అందుకని చెప్పి ఆ కారణం చేత, పైగా ఇతడు నిషాదుడు అవటం వల్ల తను విలువిద్య నేర్పలేనని ద్రోణాచార్యుడు చెప్పేస్తాడు. ఏమాత్రము బాధపడకుండా విపరీతమైన పట్టుదలతోటి ఏకలవ్యుడు తిరిగి తన ఊరు వెళ్ళిపోయి అక్కడ ఎలాగైనా సరే నేను ఎవరి సహాయం తెలుసుకోకుండా నేనే నేర్చుకుంటాను అన్ని విద్యలు అని చెప్పేసి అక్కడ ద్రోణాచార్యుడి బొమ్మను పెట్టి విలువిద్య సాధన చేయడం మొదలు పెడతాడు. విలువిద్యలో ఆరితేరిపోతాడు. నిజం చెప్పాలంటే ఇతన్ని కొట్టేవాళ్ళే లేరన్నట్టుగా తయారవుతాడు. దూరం నుంచి శబ్దం విని ఇతను బాణం వదిలే అంత శక్తిని పొందేస్తాడు. ఒకరోజు ద్రోణాచార్యుడు తన శిష్యుల్ని వెంట పెట్టుకుని అడవి మార్గంగా వెళ్తూ ఉంటే కుక్క అరుపు ఒకటి వినిపిస్తుంది. అది కుక్క అని ఇతను అనుకోడు, ఏదో శబ్దం ఉంది అని చెప్పేసి ఆ శబ్దాన్ని బట్టి బాణాన్ని వదులుతాడు ఏకలవ్యుడు. ఆ బాణం తిన్నగా వచ్చి కుక్కకు తగిలి కుక్క కింద పడిపోతుంది. ఏం జరిగిందా అని చెప్పేసి ఏకలవ్యుడు వచ్చి చూసేసరికి ఎదురుకుండా ఉన్న గురువుగారిని చూసి నిశ్చేష్ట అవుతాడు. ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుని ఆయన పాదాలు కడుగుతాడు. ఇతడి సాధనని, ఇతని ప్రతిభని చూసినటువంటి అర్జునుడు కించిత్ కుళ్ళు పడతాడు. తన గురువుగారు అయినటువంటి ద్రోణుడితోటి, అదేంటి గురువుగారు, మీరు నేనే ప్రిశిష్యుని అన్నారు కదా, నాకే అన్ని విద్యలు నేర్పించేస్తాను, ఎవరికి నేర్పనన్నారు కదా, కానీ ఇతడేంటి నన్ను మించిపోయి ఉన్నాడు అని చెప్పేసి అనేసరికి ద్రోణాచార్యుడు, నిజమే కదా, ఇతడు నీకన్నా ఎక్కువగా విలువిద్యలో ఆరితేరిపోయి ఉన్నాడు అని చెప్పి మనసులో అనుకుని తెలివిగా ఏకలవ్యుడిని పిలిచి, నాకు గురుదక్షిణగా ఏమిస్తావు, మరి నన్ను చూసే కదా నువ్వు విలువిద్య నేర్చుకున్నావు అంటే, మీరు ఏమడిగినా ఇస్తాను స్వామి అని చెప్పి అడిగితే నీ ఆ బొటన వేలుని ఇచ్చేసేయి అని చెప్పేసి కోరుకుంటాడు. ఏ మాత్రం ఆలోచించకుండా తన బొటన వేలుని కోసి ఆయనకి గురుదక్షిణగా సమర్పించేస్తాడు. ఈ విధంగా చరిత్రలో ద్రోణాచార్యుడు కొంచెం అతని లైఫ్లో ఒక మచ్చ ఏంటంటే అర్జునుడి కోసం ఇంకొక విలుకాడిని ఇలా చేశాడనేటువంటి ఒక అపకీర్తిని పొందుతాడు. ఈ ఏకలవ్యుడు మాత్రం విపరీతమైన గురుభక్తికి, పట్టుదలకి ఆదర్శప్రాయంగా చరిత్రలో నిలిచిపోతాడు. ఇదండి ఏకలవ్యుడి వృత్తాంతం. వచ్చే సంచికలో మరిన్ని విషయాలతో మేము ముందుకుంటాను. అప్పటి వరకు సెలవు.